గుడ్ మార్నింగ్ మా 6కి లేద్దాం అనుకున్నాం, 8కి లేచినాం. 12 నుంచి పండుకోవడానికి ట్రై చేస్తే 1:32కి పండుకున్నాం. లేవంగానే వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ బిహైండ్ ద స్కెడ్యూల్. ఆఫీస్లో 10కి మీటింగ్ ఉంది. జిమ్, స్నానము, ప్యాకింగ్ 9:30 లోపల అయిపోవాలి. చాలా 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 తక్కువ టైం ఉంది. ఫస్ట్ జిమ్కి వెళ్ళిపోదాం, తర్వాత స్నానం చేసేసి ప్యాకింగ్ చేసుకుందాం, ప్యాకింగ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే అయిపోగొట్టాలి ఇవన్నీ. ఓకే, సియా. అప్పర్ బాడీ అయితే ఒక పెయిన్ అనిపిస్తలేదు, నార్మల్గానే ఉంది. బట్ లెగ్స్ అయితే ఇంకా సోర్ ఉన్నాయి బాబాయ్, నడవడానికి కూడా కరెక్ట్ వస్తలేదు. స్లీప్ డిప్రైడ్ అయితే ఏం లేదు. ఇంకొక 2-3 అవర్స్ స్లీప్ అయితే ఐ కెన్ డెఫినెట్లీ టేక్ ఇట్. బట్ ఇట్స్ ఓకే, ఫ్లైట్లో వండుకుందాం. తొందరగా మన వర్కౌట్ కానిస్తే ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. చెస్ట్ వస్తుంది. Done with the workout, babai. It was so intense. Half an hour అయిపోగొట్టినా, but dang, it was so intense. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతులు అస్సలు ఎక్కువ టైం లేదు. ఫాస్ట్గా పోయి స్నానం చేసుకొని ప్యాక్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరాలి. అండ్ వీ హ్యావ్ లైక్ హాఫ్ అన్ అవర్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. ఏం చేస్తున్నో తెలియదు కానీ సరిపోగొట్టాలి. అండ్ ఫాస్ట్గా చేసినా కాబట్టి నా వర్కౌట్ అంత మంచిగా అనిపించలేదు. ఎనీవేస్ వర్కౌట్ అయితే అయిపోయింది. 15 minutes later. ఓకే, ప్యాకింగ్ టైం. డన్ విత్ ద ప్యాకింగ్ బాయ్. మన బ్యాగ్ లా నార్మల్ గానే కొంచెం ఎక్కువ స్టఫ్ పడుతుంది మో. మనం రిటర్న్ వచ్చినప్పుడు ప్యాకింగ్ చేస్తాం కదా, అప్పుడు మంచిగా చూపిస్తా. ఇప్పుడు ఎక్కువ టైం లేదు, సారీ. క్యాబ్ వచ్చేసింది బాయ్. అండ్ ఇట్స్ ఆల్రెడీ 9:52. ఐ ఫర్గాట్ మై సన్ గ్లాసెస్. రైట్, ఫర్గాట్. జై మహేష్మతి. లిఫ్ట్ ఉండాలరా ప్లీజ్ రా, కింది పోకరా బాయ్. ఇట్స్ గాన్ ఐ సే. ఒక 10 నిమిషాల ముందు రెడీ అయితే బాగుంటుండే కదా బాయ్. ఇట్స్ ఫైన్. నా క్యాబ్ వచ్చేసి. హలో. Hey, how you doing, man? I'm doing great. How are you? Right, all right. 10:04కి రీచ్ అవుతాం. ఆల్ రైట్, వచ్చేసిన బాబాయ్. 10:05 రైట్ నా, ఎక్కువ టైం లేదు. టాక్ టు యూ లేటర్. 2 hours later. ఐమ్ బ్యాక్ మా. టైం 12:20 అవుతుంది. లంచ్ చేసేసిన, బట్ ఇంకా ఆకలి అవుతుంది ఫర్ సమ్ రీజన్. ఏదో ఒకట్లే. క్యాబ్ అయితే బుక్ చేసిన, వచ్చేసింది. ఒక అర్ధ గంటలో రీచ్ అయిపోతాం బాబాయ్. ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ ఇంకా అలిజియంట్ ఎయిర్లైన్స్ ఈ 2 మాత్రమే సౌత్ టర్మినల్ ఉంటాయి. మిగతా అన్ని ఎయిర్లైన్స్ మెయిన్ ఎంట్రీ దగ్గరనే ఉంటాయి. ఈ 2 మాత్రమే ఇటు దిక్కుంటాయి. ఆల్ రైట్, లెట్స్ గో. Moments later. టైం 1 అవుతుంది. మనకి 1 o'clock ఒక మీటింగ్ ఉంటుండే. ఎక్కువ టైం లేదు, తొందరగా కాల్ జాయిన్ అయిపోవాలి. Two hours later. టైం 3 అవుతుంది. 2 మీటింగ్స్ ఉండే బ్యాక్ టు బ్యాక్. 2 ఇంపార్టెంట్ మీటింగ్స్. అంటే ఇది కాల్ కాదు, ఒక రకంగా యూజర్ ఇంటర్వ్యూ అనొచ్చు దీన్ని. సో యూజర్స్ని ఇంటర్వ్యూలు తీసుకొని కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నా అన్నట్టు. బట్ యా, 2 hours మొత్తం బ్యాక్ టు బ్యాక్ అయిపోయింది. దాహం వేసి చచ్చిపోయేటట్టున్నా. ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఎట్టుపోయిన ఐస్ క్రీమ్లే లాగుతున్నాయి బాబాయ్. ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఇంకొక 5,000 నడవాల్సి వస్తుంది. ఈ రోజు మనకు అంత కష్టం అవుతుంది. ఎప్పుడన్నా మస్తు నడిచిన రోజు తిందాం. ఫ్రాంటియర్ రోడ్ ఒకటే బ్యాగ్ తీసుకొని ఇస్తాడు మావా. అది కూడా చిన్నగా ఉండాలంటాడు. ఏమవుతుందో ఏమో. Just then. వదిలేసిరు బాబాయ్. లేస్తారు అనుకున్నా కానీ చూడు, 2 ల్యాప్టాప్లు, వాటర్ బాటిల్ అండ్ జాకెట్ వేసేసుకున్నా. ఏమో బాయ్, పొరాలు అయితే మస్తు ఆగం చేస్తారు, చెప్తున్నా కదా. ఇక్కడ పక్కనేమో ఏదో లౌంజ్ లాగా ఉంది. ఐ డోంట్ నో. మొత్తం ఒక బయట ఓపెన్ సీటింగ్ వేసుకొని ఫుడ్ ఉంది, వైన్ ఉంది, ఆగుతున్నారు పొద్దుగల. సో యా, ఇది మన ఫ్లైట్ ఇప్పుడు.
One nap later. Laptop computers and other large electronics must remain. ఓ మస్తు దూరం పోవాలి బాబాయ్. అమ్మ పోతూనే ఉన్నాం వస్తూనే ఉన్నాయి. ఈ నడుచుడికి 10,000 స్టెప్పులు ఈజీగా అయిపోతాయి. ఈజీగా. అరే ఏం మాట్లాడుతున్నాడు రేడు? అరే 8,000 స్టెప్పులు అయిపోయినాయి అంటారు ఆల్రెడీ. ఏం చేయలేదు బాబాయ్, నేను జస్ట్ ఎయిర్పోర్ట్ కి వచ్చిన అంతే. ఫ్లైట్ ఎక్కే ముందు అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు వస్తాయి ఇక్కడ మెక్డొనాల్డ్స్ ఆర్బీస్ ఉండే ఇక్కడ. నువ్వు బ్యాచిలర్స్ చేసింది ఏం డిగ్రీ చేసినావు? బ్యాచిలర్స్ సిఎస్ఏ చేశాను, కంప్యూటర్ సైన్స్. మాస్టర్స్ ఇక్కడికి వచ్చాక ఎన్జైఐటి 22 బ్యాచ్. ఎన్జైఐటీలో ఒక ఆఫర్ ఉంటుంది అనమాట. బేసిక్గా 3 సబ్జెక్ట్స్ తీసుకుంటే 4th సబ్జెక్ట్ ఆల్మోస్ట్ ఫ్రీ. $500 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, జస్ట్ లేదు అంటే ఈ సబ్జెక్ట్కి $3,000 అలా చేశాను 442లో. సో 3 సెమిస్టర్స్లో చేశాను. ఇంకా లాస్ట్ సెకండ్ సెమిస్టర్ అనుకుంటా. మీన్ 1 yearలో గ్రాడ్యుయేట్ అవుతా అంటే అప్పటి నుండి ఇంకా ముందు సమ్మర్ అప్లికేషన్స్ ఫిల్ చేస్తుంది. ఫుల్ టైంకి ఇంకా అప్లై చేద్దామని చెప్పేసి 1 year నుండి స్టార్ట్ చేశాను. నాకు బేసిక్గా ఇండియాలో ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ ఉండే. సో ఇంకా నేను న్యూ గ్రాడ్ రోజు స్పెసిఫిక్గా వెతుకుతుంటాను. అట్లీస్ట్ ఒక 3,000 అప్లికేషన్స్ వరకు నేను ట్రాక్ చేశాను. దాని తర్వాత ఇంకా నేను ట్రాక్ చేయలేను, ఇంకా లైక్ అప్లై చేస్తూ వెళ్ళాను అంతే, ఇంకేం లేదు. ఎన్ని మంత్స్ టైం పట్టింది బాబాయ్ నీకు 3,000 అప్లికేషన్స్ చేయడానికి? ఒక 7 months దాకా, 6-7 months. అందులో లైక్ రిలేటెడ్ రోల్స్ నేను ట్రాక్ చేస్తూ ఉన్నాను అనమాట. మిగతావి కూడా అప్లై చేస్తూ ఉండే. మరి న్యూ గ్రాడ్యుయేట్ దొరకకపోతుండే ప్రతిసారి. ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేస్తుండే. సో ఏదన్నా స్పెసిఫిక్గా న్యూ గ్రాడ్ రోల్ కోసం ఏమన్నా ఫిల్టర్ పెడుతుండేనా లేకపోతే ఎట్లా? లైక్ గిట్హబ్లో కొన్ని పేజెస్ ఉన్నాయి అనమాట. లైక్ ఇప్పటికి వస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ న్యూ గ్రాడ్ రోల్స్. కంపెనీస్ ఉంటాయి, అందులో ఎలాంటి డిగ్రీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా రోల్స్ చాలా పేజెస్ ఉన్నాయి గిట్హబ్లో. అలా సో అంత లిస్టింగ్ షార్ట్ లిస్ట్ చేసి అక్కడ తీసుకొచ్చి పెడతారా గిట్హబ్లో? యా, రెస్పాన్సెస్ వస్తుండే, కానీ యా ప్రొసీడ్ అవుతున్నాం అలా ఇలా మాత్రం హార్డ్లీ 5. అది ఇంకా చేస్తూనే ఉన్నా లాస్ట్కి. తర్వాత మొత్తం అయిపోయాక ఒకటి వచ్చింది అనమాట. దాంట్లో కూడా లైక్ లింక్డ్ఇన్లో చాలా మందికి కోల్డ్ ఈమెయిల్స్ అవి పెట్టాను. సో వాల్మార్ట్, ఇన్స్టిట్యూట్ అందులో రెఫరల్స్ వచ్చాయి యాక్చువల్లీ. దానివల్ల అసలు ఒక ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ అవ్వలేదు. మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది దీన్ని ఎట్లా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది? కజిన్ వాళ్ళ ఫ్రెండ్ అనుకో, ఇంకా వాళ్ళు న్యూ గ్రాడ్స్ని స్పెసిఫిక్గా వెతుకుతూ ఉన్నారు. వాళ్ళకి లైక్ బేసిక్గా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ కావాలి. దే ఆర్ బిల్డింగ్ ఏ స్టార్ట్అప్ అండ్ దే హ్యావ్ లైక్ నాలెడ్జ్ ఇన్ వాళ్ళ దగ్గర. ఏం చేయాలని చెప్పేసి షార్ట్ ఐడియా ఉంది. వాళ్ళకి బేసిక్గా మంచి స్కిల్ ఉన్న పర్సన్ చూస్తున్నారు అంతే. కానీ దే వర్ లుకింగ్ ఫర్ న్యూ గ్రాడ్ స్పెసిఫిక్. మనకి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ డొమైన్ అనమాట. లైక్ దే నీడ్ ఎవ్రీథింగ్. సో నన్ను మెల్లమెల్ల బ్యాక్ ఎండ్ వర్క్లో ఇన్వాల్వ్ చేయడము, ఇప్పుడు లైక్ ఏఐ ఇస్ బూమింగ్ అందులో ఇన్వాల్వ్ చేయడము. సో నాకు నేర్చుకుంటున్నా నేను. మేబీ ఐ వుడెంట్ గెట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అదర్ కంపెనీస్. డెఫినెట్లీ. ఇట్ ఈస్ యాక్చువల్లీ నైస్ టు మీట్. యా, నైస్ టు మీట్ యు. లైక్ ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ బట్ పెట్టిండ్రా, పెద్ద రాడ్ పెట్టిండు నాకు. 2 hours డీలే. ఏంది బాబా వీడు 12:08కి రీచ్ కావాలి, 12:08కి స్టార్ట్ అవుతారంట. చచ్చిపోయినా అయిపోయింది. నిద్ర లేదు, ఏం లేదు. ఏదో అనుకుంటున్నాను, అప్పటికి కొడుతున్నాను ఫ్రాంటియర్ గాడు ఏంది ఇట్లా ఉండొద్ది, సైలెంట్ ఎందుకున్నాడు పోరాడు అనుకుంటున్నా. పెట్టిండు రాడ్. నైస్ రా. నువ్వు హ్యాపీ కదరా ఫ్రాంటియర్? జాగ్రత్త. చిక్ఫిలే పోదాం అనుకున్నా కానీ అది టర్మినల్ ఏలు ఉంది. మనం ఇప్పుడు టర్మినల్ ఈలు ఉన్నాం. షటిల్ వేసుకొని పోవాలి. సో మనకి మంచిగా గ్రిల్ చికెన్ శాండ్విచ్ దొరుకుతుంది అని అనుకున్నా. ఇట్స్ ఓకే, మెక్డొనాల్డ్స్తో అడ్జస్ట్ అయిపోదాం. సో స్టంట్ ఏంటి అంటే మనకు డైట్ కోక్ ఇయనికి చూస్తున్నారు, కాకపోతే ఆ ఫౌంటైన్ లేదు, అయిపోయినట్టుంది. జస్ట్ మనకు అంత వాటర్ అసలు ఆ కోక్, ఆ కార్బొనేషన్, ఆ సోడానే లేదు. ఇంకా సెట్టింగ్ చేంజ్ చేసి వస్తా అన్నాడు. ఏం చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆపరేషన్ చేయాలి. ఫ్లేమ్ సాస్, కెచప్, ఫ్రైస్. Operation upgrade your burger to McMaharaja successful. Okay, it's 8:49 PM right now. And మన ఫ్లైట్ కి మస్తు టైం ఉంది. 10, 11, 12, 12:10 కి ఫ్లైట్. 3 hours 20 minutes ఉంది. మంచిగా ఈ గ్యాప్ లో నేను వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసేస్తే సుకూన్ ఉంటుంది బాబాయ్. అండ్ లుక్స్ లైక్ మన 10,000 steps అయిపోయింది. దున్నే జిమ్ కూడా అయిపోయింది. సో రైట్ నౌ ఐ థింక్ దిస్ ఇస్ ద 3rd liter bottle ఫర్ టుడే అనుకోవచ్చు. లీటర్ బాటిల్ ఏంద్రా, క్వార్టర్ బాటిల్ లాగా. సర్లే ఏదో ఒకటి. సో యా, జర రిలాక్స్డ్గా ఎడిటింగ్ చేసుకుందాం. 2 hours later. డేట్ టైం 10 అవుతుంది అండ్ ఎడిటింగ్ కా నడుస్తుంది. లైట్గా కళ్ళు మండుతున్నాయి, నిద్ర వస్తుంది బాబాయ్, కాకపోతే మజా కూడా వస్తుంది. సో లెట్స్ కంటిన్యూ విత్ ద ఎడిట్.
కార్డ్ ఇంకా డెలివరీ కాలేదు కానీ వస్తే మంచిగా లాంచ్కి పోతుంది. అమెక్స్ ప్లాటినం కార్డ్స్కి అయితే లాంచ్ యాక్సెస్ కంప్లీట్లీ ఫ్రీ. గోల్డ్ కార్డ్కి ఏమో కొంచెం డిస్కౌంట్లు వస్తుంది అన్నట్టు. ఇన్ని గంటలు లేవర్ పడుతుందని తెలిస్తే మంచి క్రెడిట్ కార్డ్ ఉంటే సెట్ ఉంటుండే. టర్మినల్ దగ్గరకు వచ్చేసిన బాబాయ్. ఇప్పుడు ఫ్లైట్ 12:24 కంట. మెల్లమెల్లగా టైం పెంచుతూనే ఉన్నారు. ఇప్పటిదాకానే 12:08 అన్నారు. ఇప్పుడు 12:24 అయింది. ఇంకా జెర్సేపు అయితే ఎల్లుండి తీసుకోపోతా అంటాడు. వాట్ ఈస్ దిస్ రెక్లెస్ బిహేవియర్ ఐ సే. ఇట్స్ 11:41 PM అండ్ వీఆర్ డన్ విత్ ది ఎడిట్. ఇంతసేపు కూర్చోబెట్టి గేట్ చేంజ్ చేసిరు బాబాయ్. మ్యాన్ షిట్. మళ్ళీ ఇప్పుడు అటు సైడ్ నడవాలి. నైస్ రా. అట్లీస్ట్ వీ గాట్ అవర్ 3rd లీటర్ ఆఫ్ వాటర్. Later. ఫ్లైట్ మళ్ళీ డీలే చేసిరు మా. ఫస్ట్ యాక్చువల్గా 10:50కి మన ఫ్లైట్ ఉండాలి. తర్వాత 12:08 AM అన్నారు. సరే రాబాయ్ 12:08 అని అనుకున్నా. ఆ 12:08 కాస్త 12:24 చేసిరు. సరే అని అనుకున్నా. ఇప్పుడు ఆ 12:24 కాస్త 12:45 చేసిరు. ఈమెయిల్ చేసి పైసలు ఇస్తావా లేకపోతే దుంకుతా ఫ్లైట్ లెక్కించి అంట. అండ్ నౌ దే హ్యావ్ చేంజ్ ద డిపార్చర్ గేట్ అగైన్. E34 నుంచి E36కి పెట్టిర్రు. కానీ నేను లేకపోతే టెన్షన్ లేదు. బట్ ఇన్ని చేంజెస్ రా బాబాయ్. ఒక 2 గంటల ఫ్లైట్ కోసం సాగు కొడుతున్నారు రైలు నన్ను. 3rd లీటర్ బాటిల్ డన్. అండ్ మనం ఆఫీస్లో ఈజీగా 1/2 లీటర్ వాటర్ తాగేసినాం. సో 3.5 లీటర్ గోళీస్ డన్. మొత్తానికి లోపలికి వచ్చేసినాము. గేట్ దగ్గరికి పోతున్నా అని సంతోషపడే లోపలనే ఇంకోటి పంపిండు అవలాడు. 12:53 అంటే ఇప్పుడు టోటల్ 5 సార్లు డీలే చేసిరు. ఫ్లైట్ ఎక్కినాక కూడా ఎక్కడ లేట్ ల్యాండింగ్ అంటాడో అని భయం అవుతుంది. ఫైనల్లీ కూర్చున్నామా ఫ్లైట్లో. ఈ ల్యాప్టాప్లు పట్టుకొని తిరిగేది ఏందో ఇది నాకేం అర్థమవుతలేదు బాబాయ్. టైం 3 అవుతుంది. నాకు పిచ్చిగా ఆకలి అవుతుంది. ఇంకా వీడియో ఎడిట్ చేసేది ఉంది. మనీష్ గారు పిక్ చేసుకోవడానికి ఆల్రెడీ బయలుదేరిండు. ఇంకో 10 నిమిషాలలో ఉంటా అని చెప్పిండు. ఒక అర్ధ దాకా ఏదో ఒకటి చేసి మొత్తం ఆకలి ఆపుకోవాల్సిందే. పండుకోవాలి, చేయాలి, సిగ్గుశరాలు లేవు. We are home. ఫస్ట్ ఆకలి అవుతుంది. లెట్స్ సీ వాట్ వీ హ్యావ్ ఇన్ హియర్. రైస్ ఉంది. We have some chicken. రకరకాల అన్ని కలిపేసి చికెన్ తయారు చేసినట్ట మనోడు. ఇట్స్ 4:30 AM now and we are done for the day. మార్నింగ్ జిమ్ అయిపోయింది. 10,000 స్టెప్స్ అయిపోయినాయి. వాటర్ కూడా తాగేసినాం. ఆఫీస్కి పోయి ఆఫీస్ పని చేసుకున్నాం. లంచ్ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో 2 hours కాల్స్ తీసుకున్నాం. తర్వాత ఫ్లైట్ ఎక్కినాం. అట్లాంటాలో దిగినాం. పొద్దున్న లేచినప్పటి నుంచి నడుస్తూనే ఉంది బాబాయ్. నిన్న నైట్ జిమ్తోనే డే ఎండ్ చేస్తే ఈ రోజు జిమ్తోనే డే స్టార్ట్ అయింది. విత్ అబౌట్ 5-6 hours ఆఫ్ గ్యాప్. అండ్ ఆ జిమ్ నుంచి ఈ పాయింట్ వరకు అసలు గ్యాప్ లేకుండా పని నడుస్తూనే ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఒకటే మ్యూజిక్. లాస్ట్ వీక్ నుంచి ఆఫీస్ వర్క్ రెగ్యులర్ దానికంటే డబల్ నడుస్తుంది. నెక్స్ట్ ఈ డైలీ వ్లాగ్స్ చేద్దామని మొన్ననే మనం ఫిక్స్ అయినాం. అండ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ని తీసుకున్నాం. ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మనం అనుకున్నట్టే అన్నీ చేద్దాం. సో దిస్ ఈజ్ MVP మైండ్ సెట్. మనం చేయాల్సిన పనులు కంప్లీట్ అయ్యే వరకు మన మైండ్ మొత్తం అది కంప్లీట్ చేయాలి అని దాని మీద కూర్చోవడం. అఫ్ కోర్స్ మరీ ఇట్లా చేస్తే హెల్త్ దొబ్బుతుంది. బట్ ఈరోజు ట్రావెల్ డే కాబట్టి కొంచెం ఎక్సెప్షన్ తీసుకుంటున్నాం. అల్టిమేట్గా ఈరోజు రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ చేసినాం. అండ్ రేపు ఫ్రైడే, యాక్చువల్లీ గుడ్ ఫ్రైడే. అండ్ నాకు రేపు లీవ్ ఉంది. మండే రోజు ఈస్టర్ అండ్ ఆ రోజు కూడా నాకు లీవ్ వచ్చింది. సో ఫ్రైడే, సాటర్డే, సండే, మండే 4 రోజులు అసలు మొత్తం మనకు ఆఫీస్తో సంబంధమే లేదు. అంటే చిల్ అవుతా అని కాదు, ఎస్ చిల్ కావాలి. అండ్ దాంతో పాటు ఈ 4 రోజులు మనకు మళ్ళీ దొరకవు కదా. వీ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దీస్ 4 days. ఆ కష్టపడడంలో చిల్ అవ్వడం కూడా ఒక చిన్న పార్ట్. ఈరోజు పనులన్నీ మంచిగా అయిపోగొట్టినాం కదా. ఇప్పుడు ప్రశాంతంగా పండుకోవచ్చు. రేపు ఎట్లాగో లీవే కాబట్టి మధ్యాహ్నం లేచినా నడుస్తుంది. మన స్లీప్ అంతా రికవర్ కావాలని కోరుకుంటున్నాం. ఆల్ రైట్. సో అది కథ. అండ్ యా అంతే మరి. బాయ్.